హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మన గార్డెన్లో కొన్ని మార్పులు అయితే జరిగాయండి. ఆ మార్పులు మీకు చూపిస్తాను. అంటే కొద్దిగా స్టాండ్లో చేశారండి. మరి ఆ స్టాండ్లో ఎక్కడైతే పెట్టానో, మరి ఏ మొక్కలైతే నేను వాటి మీద పెట్టానో మీకు చూపిస్తానండి. అయితే ముందుగా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. వర్షాలు, విపరీతమైన వర్షాలు. మరి మీకు కూడా వర్షాలు పడుతున్నాయో లేదో. అయితే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ఓకేనండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి, మనకి ఇక్కడ అయితేనండి, మనకి డ్రమ్ములు పెట్టాను కదండి, జామంట ఒకటి, అలాగే పొనాస్ మామిడి. ఆ డ్రమ్ములు ఇక్కడ నుంచి తీసేస్తానండి. అవి తీసేసి ఇవిగా చూడండి, స్టాండ్లు అయితే చేశారండి మా వారు. ఇలాగా పెయింట్ కూడా ఇలాగ ఎల్లో కలర్ పెయింట్ ఇలా వేసాము. ఇవ్వండి, ఇలా ఇక్కడ మరలా స్టాండ్ ఎంత పొడవు మీద వంగ మొక్కలు అయితే పెట్టామండి ఇలాగా. అయితే ఇక్కడ ఉన్న డ్రమ్ముల్ని ఎక్కడ పెట్టానో మీకు చూపిస్తానండి. ఇది ఒక స్టాండ్ చేశారు. ఇదిగోండి, ఇది ఒక స్టాండ్ అండి. చూసారండి, మన వంకాయలు కూడా మరలా మంచి కలర్లో చాలా మంచిగా అయితే వచ్చేసాయి. ఇదిగోండి, ఇది ఒక స్టాండ్ అండి. ఈ స్టాండ్ మీద కూడా నేను ఇలాగే బకెట్లు అయితే ఇలా సెట్ చేశానండి ప్రజెంట్. అయితే వర్షాల వల్ల ఇంకా స్టాండ్ చేస్తున్నారండి. ఈ వర్షం కారణం వల్ల ఆగిపోయారు. ఇక్కడ ఉన్న ఇటుకలన్నీ తీసి చూడండి, అక్కడైతే అలా పెట్టానండి. ముందు మరి మనం ఇటుకల మీద పెట్టేదాన్ని కదండి. అయితే మా వారు ఇలా అయితే నాచు పెట్టేస్తుంది అనేసి ఇలా స్టాండ్లో చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. అవ్వండి, ఎల్లో కలర్ పెయింట్ వేసాము చూడండి, క్లియర్గా కనపడుతుందండి. అలా రెండు చేశారండి. మరలా ఇదిగోండి, ఇది కూడా చేశారు. దీనికి ఇంకా పెయింట్ వేయలేదు నేను. ఇదిగోండి, ఇది అయితే వర్షం పడటం వల్ల ఆగిపోయిందండి పని. ఇవన్నీ చిందరవందరగా పడున్నవి. అయితే మీకు చూపిస్తామని నేను వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు కూడా చినుకులు వస్తున్నాయండి. ప్రజెంట్ నేను తొందరగా పైకి అయితే వచ్చి వీడియో చేస్తున్నాను. ఇవ్వండి, ఇది పాత స్టాండ్లు అండి. ఇవి మీకు చూపించాను ఇంతకుముందు, ఇవేనండి. అయితే మరి డ్రమ్ములు నేను ఎక్కడైతే పెట్టానో మీకు చూపిస్తానండి. చూపించే ముందు మన వంగ మొక్కలు చూడండి ఎంత మంచిగా అయితే వచ్చాయో. ఇవైతే లాగేద్దాం అనుకున్న మొక్కలే ఇంత క్లియర్గా వచ్చాయి చూడండి. చక్కగా కలర్ చూడండి, మరలా ఫస్ట్ ఎలా ఉండేవి అలాగైతే వచ్చేసాయి. ఇవ్వండి, ఇంకా అన్ని చెట్లు చాలా అంటే చాలా పిందులతో ఉన్నవండి. గోంగూర కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. మా తోటకు వచ్చిన వాళ్ళందరూ గోంగూర చాలా మంచిగా ఉంది అంటున్నారండి. చాలా బాగా వచ్చింది కదండి. అలానే గులాబీ చెట్లు కూడా మంచిగా పూసేవండి. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవిగోండి, ఇలా అయినంత నేను ఇలాగా టమాటా చెట్లు, ఇక్కడ గులాబీ చెట్లు, చామంతి, లిల్లీ పెట్టాను కదండి. మీకు డైలీ చూసి వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇవ్వండి చూడండి, ఇవి చాలా అంటే చాలా మంచిగా వచ్చినవి కలరు. ఇవి మా అక్కగారు నాకు తీసుకొచ్చారని చెప్పాను కదండి. ఇవ్వండి, ఇదైతే గుత్తు గులాబీ మొత్తం మొగ్గలుతున్నది. ఇల్లు కూడా మంచిగా బతికేసిందండి. చామంతి కొద్ది బడిలింది, చూడాలి మరి. అలాగే ఇంకోండి, ఇవి మందార, బంతి, ఇవి ఎలా ఉన్నాయండి. ఎల్లో కలర్ రోజులు అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. మరలాను ఇప్పుడు కొద్ది చినుకులు అయితే తగ్గినవండి. ఇవి చూడండి, నాటు గులాబీ కూడా మొగ్గలు వేసుకున్నవి అన్నీ బతికేసినాయండి మంచిగాను. ఇవ్వండి, ఇవి ఎలా అయితే ఇలా ఉన్నవి. ఈ కలర్ బిస్కెట్ కలరు మందార, ఇవి చాలా బాగా పోస్తుందండి చెట్టు అయితేని. ఇవి ఇలా ఉన్నావండి. అయితే మీకు ఈ ఫ్లవర్ చూపిస్తాను చూడండి. ఇది ఇంతకు ముందు చూపించే ఫ్లవర్, ఇది అసలు నెల దాటేసింది. ఇది అసలు వడలేదని చెప్పాను కదండి. ఈ రేఖ మనం ఇలా తీసినా కూడా రావట్లేదు. మరలా పువ్వు అయితే వచ్చిందండి. ఇలాంటి 3 దిక్కులు ఉన్నావండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి మన గార్డెన్లో ఏం కొత్తగా వచ్చినా మీతో నేను షేర్ చేసుకుంటాను కదండి. అలాగే
ఇవిగండి ఇక్కడికైతే వచ్చేసాము కిచెన్ స్లాబ్ దగ్గరికి. పచ్చిమిర్చి కూడా చూడండి మొత్తం పండిపోయండి ఇవి. అయితే ఇవి మొత్తం పండాక నేను హార్వెస్ట్ చేస్తానండి. ఇదిగోండి ఇది ఒక పువ్వు, మళ్ళీ ఇంకొక దిక్కున కూడా ఉన్నదండి, అది కూడా చూపిస్తాను. మొత్తం వర్షంతో ఇలాగ ఉన్నదండి గార్డెన్ అయితేని. అయితే మనకి ఎన్ని స్టాండ్లు ఉన్నా కానండి, ఎన్ని బకెట్లు ఉన్నా కానీ అసలు సరిపోవండి మొక్కలు పెట్టుకోనకైతే. మా వారు అయితే ఇంకా ఎన్ని పెడతావు అని అడుగుతున్నారండి. ఎన్ని ఉన్నా సరిపోవని చెప్తున్నాను నేను. ఇదే చూడండి ఇంకొండి ఇక్కడ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ దగ్గర. ఇది ఈ బకెట్ ఈ టబ్బలోనే ఉందండి, ఈ టబ్బలో ఉన్నది ఇది. ఈ టబ్బలోనే ఇది ఉన్నదండి, ఈ ఫ్లవర్ ఉన్నది. ఈ ఫ్లవర్ మరి టెక్కిస్ ఫ్లవర్ అని అంటారండి ఇక్కడ అయితేనే, ఏమంటారు నాకు తెలీదు. టెక్కిస్ ఫ్లవర్ అనుకుంటున్నాను. ఇందులోనే టమాటా ఉన్నది, వంగ ఉన్నదండి. 3 చెట్లు అయితే కలిపి ఉన్నవి. ఇవన్నీ వంగ చెట్లు అయితే ఇలా ఉన్నవి, చూపించాను కదండి. అయితే నేను ఇప్పుడు డ్రమ్ములు చూపిస్తానండి. డ్రమ్ములు ఎక్కడ పెట్టాను, వాటి ప్లేస్ ఎక్కడ సెట్ చేశాను అనేది మీకు వివరంగా చూపిస్తాను. ఇవిగోండి ఈ డ్రమ్ములు నేను ఆల్రెడీ చెత్త నింపాను. చూడండి తోటకూర విత్తనం వర్షానికి ఇలా అయిపోయినాయి. అయితే ఇది ఒక డ్రమ్ అండి ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. ఇది నేను చెత్త రెడీ చేసుకుని నింపాలి. అక్కడికి 2 డ్రమ్ములు కదండి మన పాత డ్రమ్ములు. అయితే ఇదిగోండి ఈ ప్లేస్ అంతా నేను ఈ గోడలాగా ఖాళీ చేసేసండి. వాటి పక్క కూడా వైట్ సున్నం వేసేసాను. ఇక్కడ చెత్త అంతా తీసేసాను నీట్గా. ఈ 4 డ్రమ్ములు ఇలాగా పెట్టానండి. అయితే ఇంకోండి మన జామంటు ఇక్కడ తీసుకొచ్చాను, అలాగా మామిడంటు కూడా ఇక్కడ తీసుకొచ్చాను. చూసారు కదండి, క్లియర్గా కనపడుతుందండి. అవ్వండి అలా 4 డ్రమ్ములు. అయితే ఇంకా చూడండి స్టాండ్లు చేయటాక ఐరన్ ఇవన్నీ చందరవందరగా పడి ఉన్నామండి. ఇవన్నీ వర్షం తగ్గాక నేను క్లియర్ చేయాలి. అవ్వండి ఐరన్. చూసారు కదండి, మరి నేను డ్రమ్ములు ఎక్కడికైతే మార్చాను మీకు వివరంగా చూపించాను. అలాగేనండి ఇప్పుడు మనకి బకెట్లోనూ మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టికి అలాగే చిన్న చిన్న నత్తలు అయితే పుడుతున్నాయండి. మరి ఇది మాకైతే ఇసుక ప్రదేశం మట్టి దొరకదు కదా. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదండి మట్టి. ఎందుకంటే గాజు పురుగులు చిన్న చిన్న నత్తలండి. మరి ఆ నత్తలు ఏ విధంగా పోతాయి అనేది నాకైతే తెలీదు. మరి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే పసుపు అయితే జల్లుదాం అనుకుంటున్నానండి. ఆ పసుపు స్మెల్కైతే మరి పోతాయేమో అనిపిస్తుంది నాకైతే. నాకు అనిపించింది అలాగని, మరి అది కరెక్టో కాదు మీరు నాకు తెలియజేయండి. అంటే ఆ స్మెల్కి పోతాయేమో అనుకుంటున్నాను నేను, పసుపు స్మెల్కి. అలాగే మన డ్రాగన్ ఫ్రూట్ దగ్గర కూడా చాలా గాజు పురుగులు అయితే ఉన్నామండి. చిన్న చిన్న నత్త అండి. మన డ్రమ్ములోనో పునాస ఉంటుంది కదండి మామిడంటూ, ఆ మామిడంటుకు కూడా మట్టిలో చిన్న చిన్న నత్తలు అయితే ఉన్నవి. అవి మరి ఎలా పోతాయి అనేది నాకు తెలీదు. నేను పసుపు అయితే జల్లుతానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్ దగ్గర చాలా అంటే చాలా చిన్న నత్తలండి. ఇంకోటి క్లియర్గా కనపడుతుందా, చిన్నవి చాలా అంటే చిన్నగా ఉన్నవి. మరి అది మట్టిలో వచ్చిందేమో అనుకుంటున్నాను నేనైతేని. అదైతే నేను ఇప్పుడు పసుపు అయితే జల్లుదాం అనుకుంటున్నానండి. ఓకేనండి, మరి ఇప్పుడు పసుపు తీసుకొస్తాను, చూపిస్తాను మీకు. ఇవిగోండి ఇవి మన డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కదండి. ఈ చెట్లు చూడండి మొదలు గాజు పురుగులు చూడండి కనపడుతున్నాయండి క్లియర్గా. చిన్న చిన్నవండి. నేను ఇలా పసుపు వేస్తున్నానండి. అంటే పసుపు మంచిదే కదండి. మరి ఈ ఘాటుకి స్మెల్కి పోతాయేమో అని నాకు అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి ఇలా వేసాను. అయితే కర్మ చెట్లకు కూడా నేను వేస్తాను, మీకు ఒక వీడియోలో చూపించండి. మామిడంట్లకి ఇలా వేస్తానండి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అంటే ఇవి ఎరువు ద్వారా వచ్చినాయి ఏమనుకుంటున్నాను. పేడ అండి, పేడ ద్వారా వచ్చినాయి అనిపిస్తుంది నాకైతేని. ఇవ్వండి. ఓకేనండి, నేను మామిడంటికి కూడా అలాగే జల్లుతాను, మీకు ఇంకా వీడియోలో చూపించనండి. అయితే ఇప్పుడు మా వారు వంగ మొక్కలు తీసుకొచ్చారండి. ఆ వంగ మొక్కలు నేను నాటుతానండి. మార్కెట్కి వెళ్ళారు. అక్కడ ఈ వర్షానికి చాలా మొక్కలు అమ్ముతారు కదండి, వర్షం పడేటట్టు మొక్కలు నాటుకుంటారని ఈయన తీసుకొచ్చారండి తెల్ల వంకాయలని. అలాగే మాకు వంగ చెట్లు చాలానే ఉన్నాయి, మీకు చూస్తున్నా నేను
హార్వెస్ట్ చేస్తున్నానండి. ప్రజెంట్ నేను బయట నుంచి అయితే కాయగూరలు ఏమి తీసుకోనండి, ఇవే సర్దుకొని నేను అలాగా వంట చేసుకుంటాను. మాకు సరిపోతున్నాయండి ఇవైతే. బెండకాయలు, వంకాయలు, ఇంకా బీరకాయలు అయితే ఇప్పుడు తగ్గినాయండి, మరలా వస్తాయి నేను పెట్టుకుంటున్నాను కదండి. ఇలాగా అయితే వంగ మొక్కలు నాటుతానండి. వంకాయలు అంటే మాకు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అంటే వంకాయలు తినటం కూడా మంచిదేనండి, ఐరన్ కూడా. గోంగూర ఒకటి, వంకాయ ఒకటి. అయితే నేను ఇప్పుడు ఈ వంగ మొక్కలు ఎక్కడ నాటుతానంటే ఇదిగోండి, ఈ స్టాండ్ ఇలా పెట్టాను కదండి, దీనికైతే పెయింట్ వేయాలి. వేస్తా అంటే వర్షం వల్ల వేయలేదు. అంతవరకు నేను బకెట్ ఇలా నింపానండి. బకెట్లన్నీ ఇలా నింపి పెట్టుకున్నాను. ఈ బకెట్లో నేను మా వారు తీసుకొచ్చిన వంగనారు ఇవిగోండి 2 కట్టలు తీసుకొచ్చారు. ఇవి నాటేసండి మీకు చూపిస్తాను. మరి నాకు వీడియోలోను ఫోన్ పట్టుకోవడం ఇది అవ్వదు కదండి, ఇలా నాటేస్తాను. నాటేసేప్పుడు నేను క్లియర్గా మీకు చూపిస్తానండి, ఓకేనండి. ఇవ్వండి ఇలా అయితే నాటానండి. 2 మొక్కలు అయితే పెట్టానండి. అలాగా పెద్దనార తీసుకొచ్చారండి మా వారు. అవే ఉన్నాయంటే తెల్ల వంకాయలు అని చెప్పేసి తీసుకొచ్చారు. అయితే ఇవ్వండి, ఇంకా ఇవి ఉన్నావండి. ఇవి నేను ఎక్కడ బకెట్లు ఖాళీ ఉంటే అక్కడ నాటేస్తానండి, ఓకేనండి. అయితే మనకు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు అండి మొక్కలు నాటుకుంటే చాలా బాగా నాటుకుంటాయి మంచిగా. మరి పెద్ద డ్రమ్ములో ఉన్న మొక్కలు కూడా మనం రీపాట్ చేసుకున్నా కూడా టక్కన నాటుకుంటాయండి. ఇలా చినుకులు పడుతున్నప్పుడు నాటేసుకోవాలి. ఇదండి ఇప్పుడైతే నా మంద కొద్ది పెద్ద గార్డెన్ కానీ కనపడుతుంది కదండి, చాలా హ్యాపీ నాకైతేని. ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలని కోరికండి, పెడతానండి. నేను ఎక్కువ కాయగూరల మొక్కలు ఎక్కువ తీసుకుని పెట్టుకుంటాను. అంటే నేను బయట కొనుక్కోకుండా నేను మన టెర్రస్ పైన పండించుకోవాలని కోరికండి. ప్రజెంట్ ఇప్పుడు నేను అలాగే పండించుకుంటున్నాను, ఓకేనండి. మన పొట్లపాదు కూడా చక్కగా పాకుతుంది. అలాగే ఆనప చూడండి. అలాగే ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటే మనం బయటకు వెళ్ళవసరం లేదు కదండి. ఇలాగ నా వంతు నేను సాయం ఇలాగ కుటుంబానికి మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి, ఓకేనండి. మరి ఇదండి ఈరోజు వీడియో ఎలాగుందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి, ఓకేనండి. బాయ్ అండి.